నీట్ కౌన్సిలింగ్ నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్ను తిరస్కరించింది సుప్రీంకోర్టు. నీట్ పరీక్షల అవకతవకలపై సిబిఐతో విచారణ కోరారు. పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరించింది సుప్రీంకోర్టు. గత విచారణలోనే నీట్ కౌన్సిలింగ్ వాయిదా వేయడం కుదరదని తేల్చి చెప్పింది కోర్టు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాజు, నీట్ కౌన్సిలింగ్ నిలిపివేయాలంటూ పిటిషన్ దాఖలైంది. దీన్ని సుప్రీంకోర్టు తిరస్కరించినట్టు మనకు సమాచారం ఉంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రాజు? ఎస్ రఫీ, ఏదైతే ఎంబీబీఎస్ తర్వాత బీడీఎస్ కోర్సుల్లో చేరేందుకు మే 5వ తేదీన నీట్ పరీక్షను దేశవ్యాప్తంగా కూడా నిర్వహించారు. అయితే ఈ పరీక్షను నిర్వహించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ. కానీ ఆ తర్వాత వెలుగులోకి వస్తున్నటువంటి కొన్ని వాస్తవాల వల్ల ఇప్పుడు నీట్ పరీక్ష రాసినటువంటి అభ్యర్థులందరూ కూడా అయోమయంలో పడుతున్నారు. ఇప్పటికే ఏదైతే బీహార్లో వెలుగు చూపినటువంటి స్కామ్, ప్రత్యేకంగా 30 నుంచి 35 లక్షల వరకు ఒక్కొక్కరి దగ్గర వసూలు చేసి దాదాపు 7గురు ఆ పేపర్ను ముందు రోజే ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత పరీక్షకు హాజరయ్యారు. హర్యానాలో ఏకంగా ఒకే సెంటర్లో పరీక్ష రాసినటువంటి 64 మందికి 720 మార్కులకు 720 మార్కులు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి నీట్లో అక్రమాలు, అవకతవకలు జరిగాయని చెప్పి న్యాయ పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా సుప్రీంకోర్టులో ప్రతిరోజు ఎవరో ఒకరు అభ్యర్థులు లేదంటే స్వచ్ఛంద సంస్థలు పిటిషన్లు వేస్తూనే ఉన్నాయి. ఈరోజు ఆ పిటిషన్లను విచారించినటువంటి